ఈరోజు నిన్న పోలీసులు ఇక్కడ ఏదైతే కారు ఉందో ఈ కారుని తొలగించాలని ఒక ప్రయత్నం చేశారు. నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో దీన్ని తీసేయాలి అనే ఒక ప్రయత్నం అయితే చేశారు. బట్ ఈ వ్యవహారాన్ని కంప్లీట్గా కూడా ఇక్కడ పూర్తిగా కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా నాయకులు ఇప్పటికీ చాలామంది నేతలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది మనకి. రైట్ కృష్ణమోహన్ అక్కడున్న నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు, ఇటు అప్పిరెడ్డి, లీలాపిరెడ్డి, శంకర్రావు, నంబూరు శంకర్రావు కావచ్చు, పోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ నాయకులందరికీ కూడా ఏమని నోటీసులు ఇచ్చారు? అంటే బయటికి రాకూడదనా, లేకపోతే ఇటు అంబటి రాంబాబు రెసిడెన్స్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదనా, లేకపోతే ఏమని నోటీసులు ఇచ్చారు వాళ్ళకి? అలాగే ఇటు జగన్ వచ్చే దారి గుండా టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? దానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందే ఇళ్ల మీద దాడి చేయడం, వీలైతే కొట్టడం, ఆ క్రమంలో రైట్ మొత్తానికైతే ఇటు హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇటు గుంటూరులో మనం చూస్తే కనుక ఇటు అంబటి రాంబాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటు భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఇటు జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి తన ఇంటి నుంచి ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు అంబటి రాంబాబు స్వగృహానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దారి పొడుగునా మరి ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు జగన్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు ఒక్కసారి మనం చూస్తే కనుక లీలాపారెడ్డి, శంకర్రావు, నంబూరి శంకర్రావు, పొదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళి, ఇలాంటి వైసీపీ నాయకులందరికీ, ఎమ్మెల్సీలు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులందరికీ కానీ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. మరి ఏమని సర్వ్ చేస్తారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇంటి దగ్గర నిన్న రాత్రిపూట వైసీపీకి సంబంధించిన నాయకులకి నోటీసులు సర్వ్ చేయడానికి పోలీసులు వెళ్ళిన విజువల్స్ని మనం చూడొచ్చు. సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన విజువల్స్ని మనం చూడొచ్చు. పోలీసులు నోటీసెస్ని సర్వ్ చేయడానికి నిన్న రాత్రి వెళ్ళాడు. సో మొత్తం మీద ఇటు జగన్ టూర్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ ఇటు తాడేపల్లిలోని తన రెసిడెన్స్ నుంచి ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, దారి పొడుగున టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఎవరైనా జగన్ కాన్వేని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులకు ఇచ్చిన నోటీసుల్లో వాళ్ళని ఇంటి పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పారా? ఏం చెప్పారు? నోటీసెస్ ఏమని సర్వ్ చేశారు? హౌస్ అరెస్ట్ చేస్తున్నామనా లేకపోతే ఏంటి? లేదు, జగన్ పర్యటనకి నోటీసులు ఇవ్వడానికి కారణం ఒకటి, ఈ పర్యటనలో మీరు ఎవరు పాల్గొనకూడదు, ఎవరు జగన్ వెంట రాకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకే స్థానికంగా ఉన్న నేతల్ని తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేశారు. నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు నాయకులు అందుబాటులో లేకపోతే ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే అంబటి ఇంటి ముందు మొన్న జరిగిన ఈ దాడికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఓవరాల్గా మీ అందరికీ నోటీసులు ఇచ్చి ఇక్కడికి రావద్దు అని చెప్పే ప్రయత్నం రాత్రి నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న వైసీపీ నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎలా చూస్తున్నారు? అంటే చెప్పాం కదండి, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకటి కాదు, రెండు కాదు. అంటే సామధాన భేద దండోపాయాలనే అన్నీ కూడా వాళ్ళు దీని మీద చేస్తున్నారని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే సరే, ఒకప్పుడు అంటే రిపోర్ట్ రాలేదు, అనుమానం వచ్చింది, దాని మీద లడ్డు గురించి ఒక అనుమానం ఎక్కడో మొదలైందని చెప్పని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నప్పుడు అది ఆ స్థాయి వరకు మాట్లాడాలి. కానీ ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి అవ్వకముందే సిట్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఒక కమిటీ సిట్ ద్వారా వాళ్ళు చేసేసి దాన్ని నిర్ధారణ చేసి ఆ బురద మా మీద పూద్దామని చెప్పని ప్రయత్నం చేస్తే దాన్ని మాకు నమ్మకం లేక తప్పనిసరిగా ఇది కేంద్ర బలగం అంటే కేంద్ర ఇన్వెస్టిగేషన్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పని మేము సిబిఐకి కూడా అప్లై చేయటం, కేంద్రం కూడా దీన్ని కల్పించుకుని దానికి సానుకూలంగా స్పందించి దాన్ని తప్పనిసరిగా చేస్తే బాగుంటుందని చెప్పని ఆ యొక్క అనుకూలతని ఏదైతే రిపోర్టు మాకు అనుకూలంగా, మాకంటే ఇక్కడ చేయని తప్పుకి మా మీద వేసిన బురద జల్లిన దాన్ని ఇలా వీరికి ఎవరికి సంబంధం లేదు, కానీ ఇంకో దయించి దీని మీద ఎవరు మాట్లాడద్దని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది
వాళ్ళు చేస్తున్నటువంటి బ్యానర్స్ ఎక్కడెక్కడైతే పెట్టి దాన్ని తప్పుడు ప్రచారం చేసి మేము కప్పిపుచ్చుకుంటున్నామని మాట్లాడుతున్న విధానాన్ని ప్రశ్నిస్తే ఇవాళ ఆ యొక్క కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మాజీ మంత్రుల దగ్గర నుంచి ఇంత అరాచకం అంటే కర్రలు పట్టుకుని, ఎక్కడుందండి సంస్కృతి? కర్రలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని, ఏదో ఇంట్లోనో ఎక్కడో నడుచుకుంటూ వస్తున్నట్టుగా నడి రోడ్డు మీద పోలీసులు అందరూ ఉండగా వస్తున్నారంటే ఎవరండతో వస్తున్నారు? ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో వస్తున్నారు? ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉందా? దాదాపు 4-5 గంటల పాటు రోడ్ల మీద వీళ్ళు ఆ విధంగా కర్రలు రాడ్లు పట్టుకుని ఒక మనిషిని చంపేసే పరిస్థితుల దాకా వచ్చి నిలబడి ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎవరిని ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళని కూడా మేము నిన్న దాడి జరిగిన నేపథ్యంలో ఇక్కడున్న స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆమె మాట్లాడుతూ ఇటువంటి మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు మాధవి గారు. ఎలా చూస్తారు? ఇటువంటి రిపీట్ అవ్వటం అంటే నాకు గల్లా మాధవి గారు మీడియా ముందు చెప్పి మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి, మేము మళ్ళీ అవసరమైతే వస్తామంటే, అమ్మ మాధవి గారు మాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉందండి, కొంచెం మీరు బహుశా మీ నాయకుడి మీద మీకు మంచి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ మా నాయకుడి మీద కూడా మాకు అంతకన్నా ఎక్కువ అభిమానం ఉంది. మీరు బహుశా మాటల వరకు లేదా కర్రల వరకు వస్తారు, మీరు దయించి రెచ్చగొట్టారనుకో అమ్మ, మేము అంతకన్నా ముందుకెళ్ళగలుగుతామని చెప్పని మాధవి గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు మరీ రెచ్చగొట్టకండి, దయించి ఒక స్త్రీగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, ఆ పద్ధతిలోనే మీరు వెళ్ళండి. తప్పుని తప్పిపుచ్చుకోవడానికి, కవర్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి తప్పు అనేది ప్రజలు చూస్తున్నారు, దాన్ని మించి మీరు వెళ్ళకండి, మమ్మల్ని కూడా రెచ్చగొట్టకండి, దాన్ని దాటి మేము వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పడం కూడా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో వైసీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరు ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ ప్రాంతానికి మొత్తం కూడా అంబటి ఇంటి సమీపంలో చాలామంది నేతలు వచ్చారు. అలాగే అంబటి రాంబాబు సోదరుడు మురళి గారు ఉన్నారు, మురళి గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ జరుగుతున్న విషయంలో కూడా నిన్న టీడీపీ నేతలు పదే మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ మేము వస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అవునైపోయారు. క్రాస్ అవుదా? పర్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, సామాన్యుడి భద్రతకి ప్రశ్నార్థకంగా మారిందనేటువంటిది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే మొదటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారికి గిట్టని ప్రజల్లో కొంతమంది మీద అనేక రకాలైనటువంటి కేసులు బనాయించడం, రెండవ దశలో కోర్టులకు పెట్టకుండా ముందే ఇళ్ల మీద ధ్వంసం చేయటం, వారి మీద దాడులు చేయడానికి ప్రోత్సహించడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఆ తర్వాత ఎవరైతే విక్టిమ్ అయ్యారో వారి మీదే కేసులు పెట్టడం, మళ్ళా లాకప్కి తీసుకువెళ్ళడం, అక్కడ హింసించడం, తర్వాత కోర్టు ముందు పెట్టడం, జైలుకి పంపడం అనేది రెండో ఫేజ్లో ఈ కార్యక్రమాలు